శ్రీనివాసరావు గారు, ఇప్పుడు అంటే మీరు యాత్రలు చేయటం ఒక విషయము, తర్వాత దానిని ఫోటోగ్రఫీతో ముడిపెట్టడం అనేటటువంటిది మామూలుగా సరదాగా తీసుకుంటారు ఫొటోస్ ఎవరైనా యాత్రలకు వెళ్ళడం, కానీ మీరు దాన్ని ఒక సీరియస్గా తీసుకున్నారు ఫోటోగ్రఫీని, అట్లానే వైల్డ్ లైఫ్కి జోడించారు. ఎట్లా వైల్డ్ లైఫ్కి దీన్ని జోడించి తీసుకున్నారు? అంటే తీస్తుంటే ఫోటోలు చుట్టూ ఉన్నవి చూసిన ప్లేసెస్ని రికార్డ్ ఫొటోస్ తీయడం, చూసుకోవడం అక్కడితో అయిపోయింది. తర్వాత ఇద్దరు నిజానికి బయాలజిస్టులు కాబట్టి మనకు మీరిద్దరు కూడా ఆసక్తి నేచర్ మీద, నేచర్ నుంచి వైల్డ్ లైఫ్ మీద ఆసక్తి. అప్పుడు ఇంకా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మొదలుపెట్టగానే అది దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ మార్చుకోవడం, లెన్స్లు మార్చుకోవడం, బరువైన కెమెరాస్, కాస్ట్లీ కెమెరా, ఇవన్నీ తప్పదు, అవన్నీ వచ్చాయి సమకూర్చడం. తర్వాత వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనగానే మళ్ళీ తర్వాత చాలామంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, బర్డ్ ఫోటోగ్రఫీ రెండు ఒకటేనని. నిజానికి వీటి మధ్య గీత వేరేగా చూడడం, కానీ యానిమల్స్ ఫోటోగ్రఫీ అనేది రిలేటివ్లీ ఈజీ. యానిమల్స్ పెద్దవి, మనకి దగ్గరలో ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా పరిగెత్తినా ఆగిపోతాయి కూడా. చాలా యానిమల్స్ పోజులు ఇస్తాయి, ఫోటోలకి పోజులు ఇస్తాయి, అయిపోతాయి. అట్లా ఆ ఫోటోలు తీసి ఇండియా లోపలనే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ తిరిగాం. దగ్గరలోనే మనకి చంద్రపూర్ దగ్గర తడోబా ఉంది. మీరు పులిని ఓపెన్లో చూడాలి అంటే మనకి అన్నిటికన్నా దగ్గరే ప్లేస్ తడోబా. జూలో చూసిన పులి కాదు, అది అవి బొమ్మలు, అవి అసలు వాటి దాని ఏమంటాను, పులి అంటే మెజెస్టిక్ అంటారు చూడండి, ఆ కలర్స్, దాని ఎక్స్ప్రెషన్స్ మనం అక్కడే చూడాలి. 3 సార్లు వెళ్ళాము మేము తడోబాకి. బాంధవ్గర్ వెళ్ళాము, తర్వాత భరత్పూర్ దగ్గర ఇంకొకటి ఉంది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అట్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి వెళ్ళాము. ఈ ప్రాసెస్లోనే మేము ఆఫ్రికా వెళ్ళాము. ఆఫ్రికా 3 సార్లు వెళ్ళాము. ఒకే ప్రాంతానికి వెళ్ళారా? అంటే కెన్యా వెళ్ళాము, టాంజానియా వెళ్ళాము. కీనియా 3 సార్లు వెళ్ళాము, టాంజానియా ఒకసారి 3 సార్లు వెళ్ళాము, ఒకసారి టాంజానియా కూడా వెళ్ళాము. అక్కడ వైల్డ్ లైఫ్ తీయడం అడవి మధ్యలో, నిజానికి వైల్డ్ యానిమల్స్ ఉండే చోట, అదే చోట, అక్కడే అసిస్టెంట్స్ అక్కడే వేరే ప్లేస్లో ఉండరు, అక్కడ ఉన్నాయి. కానీ మేము అక్కడ ఉన్నాం, వాటితో అంటే ఒక రకంగా వాటితో పాటే ఉన్నట్టు. భయం అనిపించలేదు? లేదండి, అదే ఆ మాటకే వస్తున్నా.
అయితే రాత్రి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, మేము టెన్స్లో ఉంటే అక్కడ ఆర్గనైజర్స్ నైట్లో మాత్రం మీరు బయటికి రాకండి, టెంట్స్ చుట్టూ యానిమల్స్ తిరిగే ప్రమాదం ఉంది. అంటే మామూలు టార్పాలిన్ టెంట్స్ అంటే సిస్ టెంట్స్ అంటాం, అటాచ్డ్ బాత్తో ఉంటుంది. అది మీకేమైనా అత్యవసరం ఉంటే మాకు కాల్ చేయండి, మేము వస్తాం, బయటికి రావద్దు. వైల్డ్ లైఫ్ తిరుగుతూ ఉంటాయి, వైల్డ్ లైఫ్ అని. అలా లాస్ట్ వెళ్ళినప్పుడు మొదటి సెప్టెంబర్ కాక కింద సెప్టెంబర్ లాస్ట్ 23లో వెళ్ళారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫర్స్ గ్రూప్లో వెళ్ళాము. అందరు ఫోటోగ్రాఫర్సే, అందరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్సే. వారం రోజులు ఉన్నాము. వారం రోజుల లోపల వాళ్ళు చాలా క్లోజ్ క్వార్టర్స్లో వాళ్ళు దాని మీదే అక్కడే వైల్డ్ లైఫ్తో పాటు బర్డ్స్ కూడా కొన్ని చాలా రేర్ బర్డ్స్ ఉంటాయి కొన్ని, ఆ రేర్ బర్డ్స్ కొన్ని తీసాము. మేము తీయగలిగింది సక్సెస్ఫుల్గా తీయగలిగింది తక్కువే, అది చాలా పెద్దది అది. కానీ వైల్డ్ లైఫ్ని చాలా క్లోజ్ క్వార్టర్స్లో అంటే చాలా దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. మీరు అన్నారు ఏమిటంటే భయం ఇదే వైల్డ్ లైఫ్ అన్నది. వైల్డ్ లైఫ్ అని అసలు ఆ పదవే తప్పని అనుకుంటాను మేము. వైల్డ్ అనేది మనం సృష్టించిన పదం. అది మా ఎందుకొరకంటే ఏ జంతువు కూడా ఆహారం కోసం తప్ప వేటాడదు. మనిషి సంతోషం కోసం వేటాడతాడు, స్వార్థం కోసం వేటాడతాడు. ఇంకోటి కూడా ఏమిటంటే ఒకసారి వాటికి కావాల్సిన ఆహారం దొరికి వేటాడితే అయిపోయిన తర్వాత అవి ఇంకా పట్టించుకో. చాలా మంది వైల్డ్ లైఫ్ అమ్మో దగ్గర చాలా దగ్గరగా వైల్డ్ లైఫ్ చూసాం. సింహాలు కానీ లేదా మీకు చిరుతలు కానీ అటాక్ చేయవా? అసలు చేయవు. చాలామంది భ్రమ అటాక్ చేస్తాయి, అటాక్ చేయవు. ఎందుకంటే అంత వేగంగా, అంటే ఇప్పుడు మనము నేషనల్ జియోగ్రఫీ దాంట్లో చూడటం ఇవన్నీ ఉంటాయి కదా, హంటింగ్ చేసేప్పుడు పరిగెత్తాయి. హంటింగ్ మనల్ని చేజ్ చేయవు. ఒకవేళ మనం చేజ్ చేస్తే మనం అయిపోయినట్టే, కానీ చేజ్ చేయవు. అదే మేము అందరికి చాలామంది అదే అంటూ ఉంటాం, ఏమిటంటే వైల్డ్ లైఫ్ అనేది అసలు పదమే తప్పు. ఎందుకొరకు అంటే ఆశ్చర్యంగా సింహము చాలా లేజీ యానిమల్, చాలా లేజీ యానిమల్. అందుకే రాజు మృగరాజు అంటారు కదా. పైగా అవి కుటుంబాలు 2-3 జనరేషన్స్ కలిసి వేటాడతాయి. ఓ పెద్ద చెట్టుని పట్టుకుని ఒక్కసారి అటాక్ చేసి ముందర నుంచి వెనక పైనుంచి పట్టి చంపేసి తినేస్తాయి. పైగా పెద్దవి తిన్న తర్వాత అవి కాపలా ఉండి చిన్నవాటిని తినేస్తాయి. బయటికి ఏవి రాకుండా ఆ గ్రూప్ వరకే అంత కాపాడుకుంటాయి. అంటే కొన్ని గ్రూపుల్లాగా ఎప్పుడు సింహం ఎప్పుడు గ్రూపులో ఉంటుంది. తినేసిన తర్వాత అవి పట్టుకుంటాయి. మనం పక్క నుంచి పోయినా దిగినా దిగనియరు, ప్రమాదం అని దిగినా ఏం చేయవు అని అలా చూస్తాయా? అంతే చూసి మన వైపు కళ్ళు చేసి చూసి కళ్ళు మూసుకుని మళ్ళీ పడుకుంటాయి. హలో చెప్పినట్టుగా అసలు అటాక్ చేయవు. ఓకే, మాకు తెలిసినంత వరకు కొత్త విషయాలు ఇవన్నీ కూడా. మాకు తెలిసినంత వరకు ఏమిటంటే అలాగా ఒక్క రాయల్ బెంగాల్ టైగర్స్ మాత్రమే వాటికి జీన్స్లో మనిషి తన ప్రే అన్నట్టు వాటి జీన్స్ పడిపోయింది. అవి మనిషి కూడా తనకి ఆహారం అనుకుంటాయి, అందుకొరకే మనిషి అటాక్ చేస్తాయి. సుందర్బన్స్లో అక్కడ మాత్రమే అది. అక్కడే పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే మనిషిని పులి నుంచి కాపాడాలా, పులిని మనిషి నుంచి కాపాడాలని పెద్ద కాన్ఫ్లిక్ట్ అక్కడ. అదర్వైజ్ వేరే చోట టైగర్ మేనేటర్ అయితే తప్ప టైగర్ అసలు ఏవి కేర్ చేయవు మనుషుల్ని. అంటే వాటి ప్రాంతంలోకి మనం వెళ్ళినా కూడా నేను చెప్తాను, మేము వెహికల్ ఆపుకున్నాం, సింహాల గుంపు వచ్చేకి దాని ఫోటోలు కూడా కనపడతాయి. గుంపు వచ్చింది, ఓ యానిమల్ పట్టుకున్నాయి, తింటున్నాయి.
తినేసిన తర్వాత ఓ సింహం వచ్చి మా వెహికల్కి వీపు రాక్కుంది, దురద పెట్టింది దానికి. మరి వైల్డ్ లైఫ్ అది. పైగా తిన్న తర్వాత ఆడుకుంటాయి అవి పిల్లలతో. ఏనుగులు మాత్రం ఏనుగు, కానీ ఆ ఏనుగు ఇరిటేట్ అయితే, ఎందుకు ఇరిటేట్, రోగ్ ఎలిఫెంట్ అంటూ ఉంటాం, అన్నప్పుడు మాత్రం ఇంకా అది వెంటబడితే చంపేస్తుంది. వాటి కోపం వస్తే మా వాటిని చంపేస్తాయి అవి. కానీ వాటిని అదుపులో చేస్తాయి. అదుపు చేసినా కూడా ఒక్కసారి తిరగబడతాయి. అట్లా పులి అనేది అది ఒంటరిగా ఉంటుంది. పులి ఎప్పుడు గ్రూప్లో ఉండదు. దానికి ఏరియా అది డిఫైన్ చేసుకున్న ఏరియాలో ఒకటే ఉంటుంది, వేటాడుతుంది అంతే. అది కూడా అంతే. చిరుత కూడా అంతే. చిరుతలు మరి ఇండియాలో ఒక రకమైన చిరుతలే ఉన్నాయి, లెపర్డ్స్ ఉన్నాయి, చీతాలు లేవు ఇండియాలో. అక్కడ రెండు రకాలు ఉన్నాయి. వాటి పైన ఉండే మచ్చలు బట్టి మనం తేలిగ్గా గుర్తుపట్టచ్చు. ఆకారం కూడా కొంచెం చిన్నగా ఉంటుంది, చీతా చిన్నగా ఉంటుంది, మచ్చలు డిఫరెంట్గా కనబడతాయి. కలర్ కూడా కొంచెం డిఫరెంట్. వేగం విపరీతమైన వేగం. ఆ వేగంతో అవి అటాక్ చేస్తాయి. అవి ఇది అదే వైల్డ్ లైఫ్లో మనం. ఇంకోటి కూడా ఏంటంటే మేము విన్నది ఎంతవరకు అంటే, మాకు ఏ అనుభవం కాలేదు, కానీ ఎలుగుబంట్లు మనిషిని అటాక్ చేస్తాయి వెనక నుంచి అంటారు. కానీ అంత దగ్గరగా మేము ఎప్పుడు ఎన్కౌంటర్ కాలేదు. దూరం చాలాసార్లు చూసాను తప్ప. అవి అంటే వైల్డ్ లైఫ్ అనేది ఇది రకరకాలుగా అంటే చెప్పిన 3-4 ఎగ్జాంపుల్స్ ఇలాంటివి అనమాట వైల్డ్ లైఫ్ అనేది.